చంద్రబాబు నాయుడు మూడవసారి ముఖ్యమంత్రి కావడం కోసం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అనేక సందర్భంలో ఎన్నో మార్లు కాళ్ళు చేతులు పట్టుకొని బేరాలు ఆడుకుంటూ మీకు గింత ప్యాకేజీ, నాకు అంత ప్యాకేజీ, ఢిల్లీ పెద్దలకి గింత ప్యాకేజీ అంటూ జెండలు జతగట్టడమే మా ఎజెండా అంటూ జెండలు జతగట్టి కూటమి ప్రభుత్వం అంటూ పొత్తులో భాగంగా ధర్మంగా నెరవేర్చలేనటువంటి నీరు కార్చే నీతి లేని హామీలతో సిగ్గు లేకుండా దేశ ప్రజలను, రాష్ట్ర ప్రజలను తప్పుదావ తప్పించే దిశగా ఢిల్లీ పెద్దలు, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి దొంగ హామీలు, పెరిగిన విద్య, వైద్య, ఉపాధి, రోడ్లు, భవనాల నిర్మాణాల ప్రత్యేక వాదా, ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు పనులను, రైల్వే జోన్లు, మెట్రో లైన్లను అంటూ రాయలసీమ రతనాలసీమ అంటూ రాయలసీమ ఎటువంటి డెవలప్మెంట్ కు నోంచుకోకుండా రాయలసీమ సవాలు దిప్పుగా మార్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్ర వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ